హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుజీ మధ్య తెలుగు గేమింగ్. ఈరోజు మనం అయితే ఆడబోతున్నాం బ్రాండ్ న్యూ హారర్ గేమ్ అనమాట. ఇది కొంచెం హారర్గా ఉండబోతుంది కాబట్టి ఈరోజు అయితే హారర్ గేమ్ ఆడేద్దాం. సో ఇప్పుడు మిస్టర్ నాక్ ఏదో చెప్తుంది, క్లాకే అనుకుంటా. వీడు మనోడే అంటారా? ఓకే, మనోడే అనుకుంటా. సో ఏం చేస్తున్నాడు? క్వాడ్రాటిక్ ఫార్ములా అదేదో చెప్పుకుంటుంది అనమాట ఆ టీచర్ బోర్డు మీద. సో మనోడు మన పనిగా పేపర్లు వేసేస్తున్నాడు అనుకుంటా. ఓకే, పేపర్ వెళ్తుంది, తగిలిందనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఓకే, హూ త్రో దట్. ఓకే, ఎవరు విసిరారని చెప్తుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ గైస్ వన్ ఆపర్చునిటీ, టెల్ మీ హూ త్రో దట్. ఫైన్, ఆల్ ఆఫ్ యూ అంటే అందరూ చెప్పరనుకుంటా. ఇప్పుడు అసలే బిల్ ర్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఓకే, అది వెళ్ళనీదంట గైస్. ఆ దయ్యం అయితే మనల్ని వెళ్ళనీయకుండా ఇక్కడే ఉంచబోతుంది అనుకుంటా. సో ఒకడు వెళ్ళి తలుపులు తీయడానికి వెళ్తున్నాడు మరి. సో చూద్దాం ఏం జరగబోతుంది. అరే, ఏదో అనౌన్స్మెంట్ జరుగుద్ది అంటారా? ఓకే, ఏదో అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. వేర్ డూ యూ థింక్ యు ఆర్? ఓకే, ఐ టోల్డ్ హ్యాంగ్ టైట్ అంటిల్ ఐ కమ్ అనమాట. అంటే ఆమె వచ్చేదాకా ఆగమంటుంది అనుకుంటా. సరే, మనం ఆగుతాం, మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నైట్ 1. ఓకే, కలెక్ట్ వుడెన్ ప్లాంక్స్. ఓకే, వుడెన్ ప్లాంక్స్ అయితే మనం కలెక్ట్ చేయాలన్నమాట. ఫైండ్ ఐటమ్స్ ఫర్ సేఫ్లీ. ఓకే, ఇక్కడ ఒక డైమండ్ ఉంది, తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ కాయిన్సేనా? ఓకే, కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం వుడెన్ ప్లాంక్స్ని అయితే కనిపెట్టాలి. ఒర్రే నీ అమ్మ, ఇది ఎప్పుడు వచ్చింది రా బాబు? మనం చూసిద్దంటారా? ఇక్కడ దాక్కున్నాం. ఓకే, రావట్లేదు మరి, కొంచెం వైబ్రేషన్ అయితే వస్తుంది. వెళ్ళిందంటారా? వెళ్ళింది అనుకుంటా. వెళ్దాం పండి. ఓకే, అక్కడ వుడెన్ ప్లాంక్ ఉంది గైస్. అక్కడ వుడెన్ ప్లాంక్ ఉంది, కాకపోతే అక్కడ దయ్యం ఉందన్నమాట. వస్తుంది గైస్, మన సైడే వస్తుంది, మనం వెళ్ళాలి. సో వస్తుందా? ఇంకా వస్తుందా చూడ. ఓకే, ఇంకా మన సైడే వస్తుంది గైస్. అది మనం ఇక్కడ దాక్కున్నాం పిల్లలకు మళ్ళా. ఓకే, ఇప్పుడు చూసిందా? ఓకే, వస్తున్నట్టే ఉంది. అటు తిరిగింది గైస్, వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, పద పద పద, దాక్కుని వెళ్దాం. ఓకే గైస్, అది అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ చూస్తే ఇప్పుడు పెంట అయితే. అరే, చూసింది గైస్, చూసింది. వచ్చిందంటారా? అయ్యో, వస్తుంది. సో దాక్కుందాం మళ్ళీ. ఓకే, వస్తుందా? అమ్మో, వస్తుంది గైస్. మనం బుక్ అయిపోతామే. ఆడ ఉంటే ఆడ అసలు ఏది లేదు వే. సో ఓకే, అది రాగానే మనం ఇటు టర్న్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇటు వస్తే అటు నుంచి దానికి ఆపోజిట్ సైడ్. ఓకే, ఓకే గైస్, తప్పించుకున్నాం. ఇప్పుడు ఆడ వుడెన్ ప్లాంక్ ఉంది, మనం అది తీసుకోవాలి. ఆడ ఉందంటారా? తీసుకొని వెళ్ళిపోయాడు అంటారా? వాడు వెళ్ళిపోయాడు గైస్, తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు. మనకి ఆడ వుడెన్ ప్లాంక్ ఆవిడ తీసేసుకున్నాడు, మనకి తీసుకుందాం అనుకునే లోపే. ఓకే, ఇక్కడే అనుకుంటా వుడెన్ ప్లాంక్స్ పెట్టాల్సింది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం? ఓకే, ఇక్కడ వుడెన్ ప్లాంక్స్ పెట్టాలి గైస్, ఇక్కడ పెట్టాలి. అసలు మనకు ఒక్కటైనా దొరికితేనే కదా. సో చూద్దాం, ఎదుగుదాం. ఇంకా ఇక్కడ పడిపోయి, అర్రే ఒక్కసారి వచ్చింది గైస్. వామ్మో, ఇది సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది మనకి. ఓకే, నో ప్రాబ్లం. మనమైతే భయపడం అనుకుంటా, భయపడం అన్నమాట. ఓకే, మనం భయపడతాం లేదా మనకే తెలియట్లే. ఓకే, నో ప్రాబ్లం. సో ఇటు సైడ్ చెక్ చేద్దాం గైస్, ఇటు సైడ్ చెక్ చేద్దాం. ఓకే ఓకే, ఇక్కడ వచ్చిందంట, జెమ్ ఉంది, తీసుకుందాం. ఓకే, ఇటు ఉందంటారా? ఇక్కడ ఒక ట్రాప్ ఉంది, ట్రాపే అనుకుంటా. ఓకే, ఇక్కడ కీస్ కూడా ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. ఓకే, వస్తుందంటారా? ఓకే, నో ప్రాబ్లం. జెమ్ము, ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక కీ ఉంది, అక్కడ ఒక కాయిన్ ఉంది, మళ్ళీ ఇది కూడా తీసుకుందాం. సో ఇప్పుడు వుడెన్ ప్లాంక్ ఎతకాలి మనం ఎలాగైనా. మనకే దొరకలేదు ఇంకా, వాళ్ళు అయితే పెట్టి. ఓకే, దొరికినట్టుంది, అక్కడే ఉందనుకుంటా. ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్దాం. ఓకే, అది వుడెన్ ప్లాంకేనా? ఓకే, ఇది వుడెన్ ప్లాంకే. ఓకే, తీసుకున్నాం, వుడెన్ ప్లాంక్ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే, అరే వీడికి రివైవ్ ఇద్దాం పాపం. తమ్ముడు, నేను కాపాడుతున్నారా? ఒరే, ఓకే, కాపాడేద్దాం వీడిని. వెళ్ళరా తమ్ముడు, బతికిపో. వాళ్ళకి కూడా రివైవ్ ఇద్దాం పాపం. ఓకే, నువ్వు కూడా తీసుకో. నువ్వు అమ్మాయివి కదా, ఇందాక దాకా అట్టే ఉండాల్సింది, మళ్ళీ ఇటెందుకు వచ్చి చచ్చావు. ఓకే, నువ్వు కూడా వెళ్ళి రివైవ్ ఇస్తున్నావారా? ఓకే, వీడికి ఇస్తున్నాడు. మనం వెళ్ళి ఇక ఆ వుడెన్ ప్లాంక్ని ఆడ పెట్టచ్చు అంటారా ఇప్పుడే? ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? అక్కడ కీ ఉంది, కీ తీసుకుని వెళ్దాం. కీ ఓకే, తీసుకురా. ఓకే, తీసుకున్నాము.
ఓకే, ఇక వుడెన్ ప్లాంక్ పెట్టేద్దాం గైస్. వుడెన్ ప్లాంక్ అయితే పెట్టేద్దాం. ఓకే, వుడెన్ ప్లాంక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి మన పని మనం చేయాలి. ఓకే, ఇంకా వుడెన్ ప్లాంకులు దొరుకుతాయేమో చూద్దాం మరి. ఓకే, ఆ రూమ్లో ఏమీ లేవు. ఇక్కడ ఇది పడిపోయింది. ఇటు సైడ్ ఎతికేసాము ఆల్రెడీ. సో ఇక్కడ ఒకసారి దయ్యం వచ్చింది, మళ్ళీ వచ్చింది అంటారా? ఓకే, ఈ రూమ్లో ఎతుకుదాం. ఒక జమ్ము దొరికింది. అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, అక్కడ వుడెన్ ప్లాంక్స్ ఉన్నాయి గైస్. ఉన్నాయి. ఇటు కూడా ఇంకో 2 ఉన్నాయి. 2 దొరికినాయి మనకి ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఒక జెమ్ ఉంది, తీసుకుందాం. పద. ఇటు పట్టట్లా, ఇటు సైడ్ వెళ్దాం. పదరా. ఓకే, ఇక్కడ ఏదో ఉంది. ఓకే, పదండి. అది కియా, అదేదో కియే మనకు దొరికింది. ఓకే గైస్, ఇప్పుడు మనం వెతకాలి. ఇంకా వుడెన్ ప్లాంక్స్ ఏమైనా దొరుకుతాయా? సరే చూద్దాం. పద తమ్ముడు, పద. ఓకే, ఈ గది ఏమన్నా ఉన్నాయా? ఇది చూసేసాము. ఓకే, ఇటు సైడ్ ముందు ఈ 2 ప్లాంకులు పెట్టేసి వెళ్దాం. ఓకే, తీసుకోరా. ఓకే గైస్, ఇప్పుడు ఎటు సైడ్ ఇంకా వుడెన్ ప్లాంక్స్ ఎతకాలా? వీళ్ళందరూ ఏం చేసి ఉంటారు? ఎలక్ కూడా దొరుకుంటాయి కదా, సరిపోయిద్దేమో వుడెన్ ప్లాంక్. ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దామే. ఓకే, ఏంటో వచ్చింది. చిన్న ఆర్ట్ రూమ్ కంటే మనం వెళ్ళి ఆర్ట్ రూమ్కి పెట్టాల్సినవి అంటే పెట్టాలనుకుంటా. ఆర్ట్ రూమ్లో పెట్టే ఏమున్నాయిరా? సో ఓకే, ఆర్ట్లు ఉంటాయేమో. ఆర్ట్ పేపర్స్ని ఏమన్నా పెట్టాలంటారా? ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా జరగబోతుందా? ఇందాక ఒకసారి దయ్యం కనపడింది, కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకైతే కనపడలేదు మరి. ఓకే, ఇది కొనొచ్చు అంటారా? ఎందుకులేండి, అలా ఉంచుకొని మనకి ఎప్పుడైనా అవసరపడినప్పుడు వాడదాం ఈ డబ్బుల్ని. ఇప్పుడే వాడేస్తే అనవసరం. ఓకే, ఏంట్రా ఇక్కడ? ఓకే, ఇప్పుడు కొంచెం ఆ స్మోక్ పోయినట్టుంది. ఏమవుతుంది? ఓకే, ఈ దయ్యం ఫోన్ కూడా వాడుతుంది. టెక్నాలజీ వాడుతున్నారు దయ్యాలు కూడా. సో ఏంటో ఫోన్ చేస్తుంది మరి, చూద్దాం. కమాన్ పికప్ ఎత్తు అని చెప్తుంది అనమాట. వీడి ప్రిన్సిపాల్ అంటారా? ఓకే, వాట్ ఈజ్ ఇట్? అంటే ప్రిన్సిపాలే గైస్, వీడి ప్రిన్సిపాలే. మాకు పిచ్చే, నీకే పిచ్చే. ఓకే, వాట్ డూ యూ మీన్? ఎస్కేప్డ్ డెటెన్షన్ అండ్ హిడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ రూమా? మనం రూమ్లో ఎక్కడ ఉన్నాం? క్యాంపస్లో కదా. సో ఓకే, నో ప్రాబ్లం. ఆర్టిస్ట్ అంటే మేమందరం ఆర్టిస్ట్లు అంటారా? సరే. అబ్బో, అలా అయితే వీడు కూడా వస్తున్నాడుగా. ప్రిన్సిపల్ గారు కూడా మనల్ని చంపడానికి అయితే, మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. చంపి పట్టుకుంటాడు అనమాట. ఓకే, పట్టి చంపుతాడు. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనమైతే బ్లూ ప్రింట్స్ వెతకాలన్నమాట. సో డోంట్ డై అని చెప్తుంది అదే. సో ఇప్పుడు ఇద్దరు ఉండబోతున్నారు అనుకుంటా. సో చూద్దాం వాడు అలా ఉంటాడు. ఓకే గైస్, మనం కూడా వెళ్ళి ఎతుకుదాం బ్లూ ప్రింట్స్ని. వచ్చాడంటారా? ఓకే, ఇక్కడ కాయిన్ తీసుకుందాం. ఓకే, ఇటు సైడ్ ఎత్తుకుదాం ఫస్ట్. ఇక్కడ ఏమన్నా దొరుకుతాయి అంటారా? ఈ పొదలు చాలా అడ్డుగా ఉంది గైస్, నాకు క్యామ్ కనపడుతుంది సరిగ్గా. ఓకే, అక్కడ ఏమో ఉన్నాయి. అలాగూ ఒక్క నిమిషం, ఈ పొదలు నాకు చాలా అడ్డు వస్తున్నాయి. ఓకే, తీసుకోరా. యూజ్ బ్యాండేజ్. ఓకే, బ్యాండేజ్ మనం అయితే హీల్ చేసుకోవడానికి అయితే పనికి వచ్చిద్దని చెప్తుంది అనమాట. ఓకే, బ్యాండేజ్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర. సో మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలి. సోడా దొరికింది. స్పీడ్ బూస్టర్. సోడా అంటే స్పీడ్ బూస్టర్ అంటే సోడా మనం తాగగలమంటారా? సో ఏదైనా జరిగిద్దా అంటే స్పీడ్గా నడవగలం అనుకుంటా. సో ఇప్పుడే వాడొద్దులే, ఏదైనా ఎమర్జెన్సీ విషయంలో వాడదాం. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నీ కిందాక నేను హెల్త్ ఇచ్చా, నన్ను పట్టించుకోవట్లే. ఇది చాలా అన్యాయం. ఓకే గైస్, వుడెన్ ప్లాంక్స్ లేవు కదా మన దగ్గర. అయ్యా, వుడెన్ ప్లాంక్స్ అయిపోయింది కదా. బ్లూ ప్లేన్స్ లేవు ఇప్పుడు దాకా, నాకు దొరకలేదు అసలు. ఓకే, ఇక్కడ ఏదో ఉంది. డెలివరీ టు ఆర్ట్ రూమ్. ఓకే, మోర్ దాన్ 10 ఐటమ్స్ మనం అయితే హోల్డ్ చేయలేం గైస్. అంటే ఇప్పుడు వీటిని ఎలా ఖాళీ చేయాలి? ఎలా? మన దగ్గర ఏమన్నా బ్యాక్ ప్యాక్ ఉంటుందా? ఇప్పుడు షాప్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎలా? బ్యాక్ ప్యాక్ ఉండదు.
ట్రాప్ ఉంది. ట్రాప్ను వాడచ్చా మనం? ఎలా వాడచ్చు? ఓకే. ఓకే, ఆ దయ్యం వస్తున్నా. ఓకే, ఆ దయ్యం వస్తున్నప్పుడు ఈ ట్రాప్ పెట్టచ్చు అనుకుంటా మరి. ఇప్పుడు మనకి ఎలాగన్నా స్పేస్ కావాలి. ఇక్కడ మనకైతే మోర్ దెన్ 10 ఐటమ్స్ మనం హోల్డ్ చేయలేకపోతున్నాం కాబట్టి చాలా కష్టంగా ఉంది. సో కాబట్టి మనకి ఇప్పుడు ఐటమ్స్ హోల్డ్ చేయలేము కాబట్టి చాలా కష్టమైపోయింది. మనం హోల్డ్ చేయలేకపోతే తీసుకోవడం కష్టం. సైడ్ ఏంది కొత్తగా ఉంది, ఇందాక చూడలేదు గైస్. ఓకే, ఇదేందో కొత్తగా ఉంది. ఇందాక అయితే ఇదేం నాకు కనపడలా. ఇప్పుడు ఇద్దరు ఉంటారు కదా, వాడిని చూద్దాం గైస్. వాడు ఎలా ఉంటాడో చూద్దాం. ఇందాక చూసేయాలి కాబట్టి అసలు ప్లే గ్రౌండ్లో ఎలా ఉంటాడో చూద్దాం. అసలు ఈ గ్రౌండ్లో వాడు ఇందాక ఫోన్లో చూసా, అంటే ఒక పిక్చర్లో చూసా. ఇప్పుడు ఫ్రెండ్ చూడాలి. వాడు వస్తున్నాడు అనుకుంటా గైస్, బ్యాక్ సైడ్ వాడు వస్తున్నాడు అనుకుంటా. వాడేనా ప్రిన్సిపల్ గాడేనా? ఓకే, వాడే అనుకుంటున్నాయి. సో మనం ఏమి తీసుకోలేకపోతున్నాం. వాడేనా వస్తుంది? వాడేనా? చూద్దాం. ఓకే, ఇక్కడ చెప్తాం మనకు ఎందుకు. ఇదేంటి మన పట్టుకోరా? ట్రాప్ పెట్టేసారు. ట్రాప్ తీసుకుంటున్నావా? వాడు అనుకోండి గైస్ ప్రిన్సిపల్. మరి లోపలికి అయితే రాలేకపోతున్నారు. మరి ఏంటి విషయం నాకేం అర్థం కావట్లా. సో ఈ ట్రాప్ అయితే మనం తీసుకుందాం. ఇప్పుడు ట్రాప్ వాడటానికి ట్రై చేద్దాం గైస్. ఎలా వర్క్ అయిందో చూద్దాం. మరి ఇప్పుడు చాలా చీకటిగా ఉంది. మనం అటు సైడ్ పోదాం. వాడికి రివైవ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. పదండి. ఓ, నేను ఇచ్చేలోపు చచ్చిపోయాడే. సారీ రా తమ్ముడు, నేను కాపాడదామని అనుకున్నా, కాకపోతే నువ్వే చచ్చిపోయావు. సో ఓకే, ఈ ట్రాప్ను వాడతానే ట్రై చేద్దాం. ఈ కీలతో ఏమన్నా వీటిని ఓపెన్ చేయగలమంటారా? ఓకే, చూద్దాంలేండి, మెల్లమెల్లగా చూద్దాం. సో ఆ దయ్యం అయితే ఇంకా రావట్లా. డెలివరేటివ్ ఆర్ట్ రూమ్ ఇవన్నీ పనికి రావట్లేదే. నాకు స్పేస్ లేదు తమ్ముడు. సో చాలా కష్టం. స్పేస్ కూడా చాలా ముఖ్యమైన అర్థమైంది ఈ గేమ్లో. మన దగ్గర బ్లూ ప్రింట్స్ ఒక్కటి కూడా లేదు. సో ఆ దయ్యం వస్తే ఈ ట్రాప్ను ఒకసారి వాడటానికి ట్రై చేస్తా. ఓకే, ఇక్కడ ఏమన్నా ఉన్నాయి. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ తీసుకోగలము. కాయిన్స్కి స్పేస్కి సంబంధం లేదనుకుంటా, మరి తీసుకుంటున్నాడు. ఓకే, కీ కూడా తీసుకోగలిగాడు. ఓకే, ఈ కీలతో మనం ఏదన్నా ఓపెన్ చేయొచ్చు అంటారా? ఓకే, చూద్దాం. మరి కీలతో ఏమైనా ఓపెన్ చేయగలమంటారా? వీటిని ఏమైనా ఓపెన్ చేయొచ్చా? ఓకే, ఓపెన్ చేయగలుగుతున్నాం గైస్, కానీ దీని లోపల ఏమీ లేవు కనపడతాం. ఓకే, టీచర్ వస్తుంది. ట్రాప్ వాడచ్చు అంటారా? ట్రాప్ తీరతం. ట్రాప్ వేసేసా. అది వచ్చిద్దా? దామా తమ్ముడు, దామా. ఓకే, తగిలిందా దానికి? అబ్బా, తగిలింది గైస్, దానికి తగిలింది. ట్రాప్ అయితే వర్క్ అయిందనమాట ఫుల్గా. ఓకే, ఇప్పుడు అది వచ్చేలోపు మనం వెళ్ళి వీటిని ఓపెన్ చేద్దామా? బాగండి, అది ఇంకా గెంతుతూనే ఉంది. వస్తుంది గైస్, వస్తుంది. మనం వెళ్ళిపోదాం. అనవసరంగా వెయిట్ చేసాం అనుకుంటా. ఓకే, ఇటు సైడ్ వెళ్దాం. చూసింది గైస్, చూసింది. సో పద ఫాస్ట్గా. వాళ్ళలాగా మనం చచ్చిపోవాలని లేదు నాకైతే. సో ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? అయ్యో, ఇక్కుపోయాం గైస్. ఇది దారి లేదు, ఇప్పుడు అంటే పోవాలి. ఓకే, ఇది వచ్చేలోపు మనం వెళ్ళాలి. ఓకే, ఇటు సైడ్ నుంచి వెళ్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే దాని నుంచి దాటేసాం. సో అది ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అనుకుంటా. ఓకే, ఈ ప్రిన్సిపల్ గారు ఒకసారి నాకు కనపడింది, ఇంకా కనపడలే వీడు. ఓకే, ఇది తీసుకెళ్ళలేకపోతున్నావురా. ఓకే, నో ప్రాబ్లం. బాల్ దొరికింది ఒకటి మనకి. ఎప్పుడు దొరికిందో నాకు గుర్తులేదులే. సరే, దొరికిన దాన్ని మనం వదులుకోకూడదు. ఓకే, దీన్ని ఏమన్నా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏమీ లేవు గైస్, కీస్ వేస్ట్ అంతే. ఓపెన్ చేసి అది వచ్చేస్తున్నాం. దీన్ని ఓపెన్ చేయగలమా? ఓపెన్ చేయలేకపోతున్నా. వీటిని ఓపెన్ చేద్దాం. ఓకే, ఎవరు ఇటు సైడా? ఇటు సైడ్ అదిగోండి గైస్, ప్రిన్సిపల్ గడి. ఇదే సెకండ్ టైం నాకు కనపడతాం. ఆ టీచర్ కూడా మనల్ని వెంటాడుతుంది అనుకుంటా. ఇప్పుడు ఎలా వాడు వెళ్ళిపోతాడా? చూశాడంటారా ప్రిన్సిపల్ గడి మనల్ని? చూస్తాడా చూడ్డా? ఓకే, అక్కడే ఆగాడు. వెళ్తున్నాడులే. మనం ఇప్పుడు కదలొచ్చు అంటారా? సో కదులుదాం, ఏం కదలేండి. పద. ఓకే, మెయింటైన్ చేయాలి మనం. అక్కడే మన హెల్త్ని దాకా హెల్త్ పోలేదు. అరే షెట్ మ్యాన్, పద ఇటు నుంచి ఇటు దారి లేదు గైస్. ఇప్పుడు ఎలా ఊరే నన్ను బుక్ చేసేసారు కదరా ఇద్దరు కలిసి. సో ఇదన్నమాట గేమ్స్. ఇదేనమాట గేమ్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఓకే. ఇలాంటి గేమ్స్ నేను చాలా ఆడదాం అనుకుంటున్నా. మరి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం బాగా ఆడగలను. సో, మీరు కూడా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.